ఓకే, రైట్. కృష్ణరాజు గారు ఎలా చూడాలి? చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. అదే అండి, ఇప్పుడు చెప్పారు కదా మనం ఇందాక అనుకున్నట్టు, జాతీయ స్థాయిలో జరిగిన ఈ ఈ ఈ పోల్స్, ఎగ్జిట్ పోల్స్ కి రాష్ట్ర స్థాయిలో జరిగిన వాటికి చాలా చాలా తేడా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడే మీకు CNN News 18 వాళ్ళు మరీ దారుణంగా వైసీపీకి 5 నుంచి 8, టీడీపీకి 19 నుంచి 22 ఇచ్చారు అక్కడ, అంటే కూటమికి. ఏంటి ఎంపీ పార్లమెంటా కాదు, అంటే పార్లమెంట్ అంటే దాని తగ్గట్టుగా మనం దీన్ని చేసుకోవాలి. ఇది మన అసెంబ్లీ, ఒక్కొక్క పార్లమెంట్ 7 అసెంబ్లీ వేసుకుంటే ఆరగించినప్పుడు కూడా వాళ్ళు కూటమికి చాలా పెద్ద ఎడ్జ్ ఇచ్చారండి వాళ్ళు. ఇట్లాగంటే మీకు రకరకాలుగా మీకు ఈ జాతీయ స్థాయికి రాష్ట్ర స్థాయిలో జరిగే వాటికి కూడా తేడా ఉంది. వీటిని చూసి మనం కంగారు పడక్కర్లేదు, భయపడక్కర్లేదు, లేకపోతే పొంగిపోనక్కర్లేదు, కుంగిపోనక్కర్లేదు. ఇవన్నీ కూడా చాలా వరకు కొంత మనకి ఒక ట్రెండ్ని సూచించగలిగితే తప్ప జయాపజయాలను మనం అవి నిర్ణయించలేవు. సో మీ అంచనా ఏంటి? ఓటింగ్ జరిగిన సరళి అవనియండి, ఇంత గ్యాప్ రావనియండి, లేకపోతే పర్సెంటేజ్ ఆఫ్ ఓట్ పెరగడం అవనండి, ఓటు శాతం అన్నది, వీళ్ళు చేసిన ప్రసంగాలు అవనియండి, వీళ్ళు ఇస్తున్న మేనిఫెస్టోలు అవనియండి, ప్రజల్లో వీళ్ళకి వచ్చిన ఆదరణ అవనియండి, మీ అబ్జర్వేషన్ ఏంటి? ఎగ్జిట్ పోల్కి ఎగ్జాక్ట్ పోల్కి ఉన్న డిఫరెన్స్ తర్వాత మనం చర్చిద్దాం. వాస్తవంగా గ్రౌండ్లో మీకున్న ఇన్ఫర్మేషన్ ఏంటండి? ఒక అంశం అంటే మనకి ఈ ఎన్నికల్లో వైసీపీ ఓటు బ్యాంకుకు కూటమి గండి కొట్టిందండి, దాంట్లో సందేహం లేదు. అయితే అది ఎంత మేరకు కొట్టిందనేది మనం చూడాలి. కొన్ని సర్వేలు, అంటే ఈ సర్వేలు మనం ఎవరైతే తీసుకుంటే దాదాపు రేపు జరగబోయే ఎన్నికల్లో పోలింగ్ మనం మొత్తం అంతా మనకి రిజల్ట్స్ బయటకు వస్తే ఈ అధికారంలోకి వచ్చే పార్టీకి ఓడిపోయే పార్టీకి మధ్యన ఓట్ల తేడా అనేది 4 నుంచి 5% మించి ఉండకపోవచ్చండి. అంటే ఆ మేరకు మీకు ఏమిటంటే వైసీపీ ఓటుకి బాగానే గండిపడిందని చెప్పి మనం భావించాలి. సరే, దీనికి కారణం ఏమిటంటే కూటమికి సంబంధించి 3 పార్టీలు ఏకంగా అవడం, తర్వాత ఓటుకు సంబంధించి ట్రాన్స్ఫర్ కూడా జరిగిందండి. మనం మొదట ఏమనుకున్నామంటే జనసేన నుంచి జనసేన ఓటు టీడీపీకి, టీడీపీ ఓటు జనసేనకు ట్రాన్స్ఫర్ కావాలని చెప్పి అనుకున్నాం, కానీ అది జరగలేదు. ఆ ఓటింగ్ ట్రాన్స్ఫర్ అనేది బాగానే జరిగిందండి. ఇంకొక అంశం ఏంటంటే దీనికి సంబంధించి ఈ వైసీపీకి ఉన్న ప్లస్ పాయింట్ ఏంటంటే మహిళలు తర్వాత మైనార్టీలు ఈ పార్టీకి సైలెంట్ గా ఓట్లు వేశారండి. అది బహుశా అది ఆ పార్టీకి ఒక నిర్ణయాత్మక అంశంగా మారవచ్చు. ఇక్కడ ఈ పార్టీకి వచ్చేటప్పటికి, కూటమికి వచ్చేటప్పటికి, కూటమి అనేది అనేక అంశాలకు సంబంధించి జగన్మోహన్ రెడ్డిని పర్సనల్ గా టార్గెట్ చేస్తూ, తర్వాత అనేక ప్రచారాలు, ముఖ్యంగా ల్యాండ్ టైటిలింగ్ గురించి, తర్వాత అవినీతి అని చెప్పి, లేకపోతే ఇసుక అని చెప్పి, మద్యం అని చెప్పి, ఇటువంటి ప్రచారాన్ని చాలా ముమ్మరంగా, రోడ్ల గురించి, విద్యుత్ ఛార్జీల గురించి, ఇటువంటి అన్నిటి గురించి కూడా చాలా ముమ్మరంగా ప్రచారం చేస్తూ ప్రజలను వాళ్ళు డైవర్ట్ చేయగలిగారు. ప్రజల మధ్యలో వారు తమ అభిప్రాయాన్ని చొప్పించగలిగారు. ఫలితంగా వైసీపీ ఓటు బ్యాంకుకి గండి పట్టడం అనేది నిజంగానే జరిగిందండి. అయితే ఇప్పటికీ కూడా వైసీపీకి అయితే కొంత ఎడ్జ్ అయితే కనిపిస్తోంది. మీకు చెప్పినట్టు మీకు 2014 ఎన్నికల్లో మీకు దాదాపు 5 లక్షల ఓట్ల తేడాతోనే మీకు వైసీపీ మీకు అప్పుడు దారుణంగా ఓడిపోయింది. ఆ ఎన్నికల్లో టీడీపీకి 102 ఓట్లు వస్తే వైసీపీకి 67 ఓట్లు వచ్చి, క్షమించాలి, 102 సీట్లు వస్తే వైసీపీకి 67 సీట్లు వచ్చాయి. అంటే కేవలం 5 లక్షల ఓట్లు అనేవి ఎంత తేడా చేసింది చూడండి. మీకు దాదాపు 40కి పైగా సీట్లను మీకు మార్చగలిగింది. ఈసారి కూడా ఏంటంటే ఈ పర్సంటేజ్ తగ్గినప్పటికీ కూడా అడ్వాంటేజ్ అనేది ఈసారి మాత్రం వైసీపీకి ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే కొన్ని వర్గాలు సాలిడ్ గా ఆ పార్టీకే ఓట్లు వేశాయి. అంటే ఎగ్జిట్ పోల్స్ అనే అంశాన్ని మనం ఎంతవరకు తీసుకోవచ్చు? ఇది ఎగ్జిట్ పోల్స్ అనేవి తాత్కాలికమైన మనకి ఆనందాన్ని, బాధను, లేకపోతే ఆశ్చర్యాన్ని కలగజేస్తే తప్ప ఇవి దేశవ్యాప్తంగా కానీ అట్లాగే రాష్ట్ర వ్యాప్తంగా కూడానండి, ఇవి ఆ ఫలితాలను యాక్యురేట్ గా చెప్పలేవు, ఫలితాలను మార్చలేవు. జాతీయ స్థాయిలో కూడా పెద్ద సంస్థలే, మీడియా సంస్థలే ఇచ్చిన ఫలితాలు, వారు చెప్పిన ప్రిడిక్షన్స్ అన్ని కూడా ఫెయిల్ అయ్యాయి. కాబట్టి అండి వీటి గురించి మనం వినాలి, చూసుకోవాలి, అంతే తప్ప ఇవే మనకి ఎగ్జాక్ట్ గా జరుగుతాయి, వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీ గెలిచిపోతుంది, ఈ పార్టీ ఓడిపోతుందని చెప్పడానికి మాత్రం
ఏమాత్రం ఆస్కారం లేదు. ఎగ్జిట్ పోల్స్ ఫెయిల్ అయ్యని చెప్పడానికి అనేక ఉదాహరణలు ఉన్నాయి సార్. మీకు ఇందాక చెప్పినట్టు అవే కాకుండా మీకు 2018 కర్ణాటక ఎన్నికలకు వచ్చేటప్పటికి ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి 90 నుంచి 101 సీట్లు వస్తాయని చెప్తే కాంగ్రెస్ పార్టీకి 80 మాత్రం వచ్చినాయి. బీజేపీకి 76 నుంచి 86 వస్తాయని చెప్పంటే అక్కడ ఓడిపోతుందని చెప్పి 86 వస్తాయని చెప్పంటే అక్కడ ఆ పార్టీకి 104 వచ్చినాయి. ఇట్లాగేంటంటే అనేక సందర్భాల్లో ఈ అంచనాలన్నీ కూడా తప్పయ్యాయి. మీకు రీసెంట్ గా మీకు పీకే మన ప్రశాంత్ కిషోర్ గారు కూడా తరచుగా వైసీపీ ఓడిపోతుందని షాక్ వస్తుంది, భారీ మెజార్టీ ఓడిపోతుందని చెప్పి అన్నట్టు చెప్పాడు. కానీ వైసీపీకి ఆ పరిస్థితి దాపరించే అవకాశం లేదండి. ఇప్పటికీ కూడా వారు ఈ పోటీలో ముందంజలోనే ఉన్నారు. వారికి ఎడ్జ్ అయితే మాత్రం ఖచ్చితంగా కనిపిస్తోంది. అంటే ఏంటి ఇదంతా పందెం రాయిళ్ళు పందాలు వేసుకోవడానికి ఉపయోగపడుతుంది అనుకోవచ్చా? అంటే ఈ పందాల గురించి మనం ఈ ప్యాకెట్ రైళ్లు, ఈ కోడి పందెం రైళ్లు, వీటి గురించి మనం ఇక్కడ మాట్లాడుకుంటే మంచిది కాదండి. ఇది కొద్దిగా టెన్షనే కదా కృష్ణరాజు గారు. నేను ఎందుకు అంటున్నానంటే ఎగ్జిట్ పోల్స్ రాకముందే 20,000 కోట్ల రూపాయల పందాలు జరిగినాయట. ఒక్క నిమిషం కృష్ణరాజు గారు, 20,000 కోట్ల రూపాయల పైబడి ఇప్పటికే పందాలు జరిగినాయి. ఇంక ఎగ్జిట్ పోల్ వస్తే ఇంక ఈ ఎగ్జిట్ పోల్ తో ఇదే గెలుస్తుంది, ఇదే నిజమని నమ్మిన వాళ్ళు లక్షలాది మంది ఉన్నారు. అలా కాకుండా దేశవ్యాప్తంగా 8 నుంచి 9 లక్షల కోట్ల రూపాయల పందాలు జరిగినాయి అటండి. ఇప్పుడు ఇంకా ఎంత పెరుగుతాయో చూడాలి సార్. ఇటువంటి ఫలితాలనే మనం బేస్ చేసుకుని ఎవరైనా పందాలు కడితే వారు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం. నేను అదే చెప్పాను. కాబట్టి వాళ్ళంతా జోదరాయిళ్ళు, వాళ్ళు పొలిటికల్ గా అనాలిసిస్ కన్నా కూడా అదొక వాళ్ళకి వ్యసనం. కాబట్టి ఇటువంటి పందాలు వాళ్ళు కాస్తూ ఉంటారు. ఫలితాలు వాళ్ళకి అనుకూలంగా వచ్చిన రాకపోయినా ఈ సమాజానికి వచ్చే నష్టం అయితే లేదు, కానీ వారి కుటుంబాలకు మాత్రం నష్టం అయితే ఉంటుంది. అట్టి వరకు నేను చెప్పేది ఒకటే సార్, ఇక్కడ ఈ ఫలితాలు అనేవి ఇప్పుడు దాకా దాదాపు మనం ఒక 12 ఫలితాలు చూస్తే ఏపీకి సంబంధించి. కృష్ణరాజు గారు మీ దగ్గర ఉన్న ఫలితాలు స్లైట్ గా సింపుల్ గా ఏమైనా చెప్పగలరా? మీకు వచ్చిన ఫలితాలు దీనికి సంబంధించి మీకు ఏపీకి సంబంధించి ఆరాం వస్తారుగా మనం ఆల్రెడీ మారుకున్నామండి. అట్లాగే మీకు పార్థ చాణక్య వాళ్ళు ఏం చెప్తున్నారంటే సుమారు 110 నుంచి 120 వరకు వస్తాయని చెప్పి ఇది వైసీపీకి అండి. కూటమికి 55 నుంచి 65 వస్తాయని చెప్పి చెప్తున్నారు పార్థ చాణక్య వాళ్ళు. ఆత్మసాక్షి వారైతే వైసీపీకి 98 నుంచి 116 వస్తాయని చెప్పి అన్నారు. కూటమికి 59 నుంచి 77 వరకే వారు ఇచ్చారు. అక్కడ ఆపరేషన్ చాణక్య వాళ్ళు ఏంటంటే 95 నుంచి 102 స్థానాలు వైసీపీకి, 64 నుంచి 68 టీడీపీకి ఇచ్చారండి. జన్మత్ అనే ఒక సంస్థ చేసింది నార్త్ ఇండియా, వాళ్ళు 95 నుంచి 103 వరకు కూటమికి, 67 నుంచి 75 వరకు క్షమించాలి తప్పు చెప్పారండి. జన్మత్ అనే వాళ్ళు 95 నుంచి 103 వరకు వైసీపీకి, 67 నుంచి 75 వరకు కూటమికి వాళ్ళు ఇచ్చారు. అలాగే పోల్ ల్యాబొరేటరీ ఈ సంస్థ వాళ్ళు 108 వైసీపీకి, 67 కూటమికి ఇచ్చారండి. అట్లాగే ఏమవుతుందంటే ఇవి ప్రామాణికంగా కూడా మనం తీసుకోకూడదు. నిజానికి ఏదో కొన్ని సంస్థలు ఇచ్చినాయి కదా అని చెప్పి మనం వాటినే బేస్ చేసుకుంటే మన తర్వాత మనం కొంత నిరాశకు గురే అవకాశం ఉంది. ఎందుకంటే మీరు ఈ ఎదుటి పక్షం కూటమికి సంబంధించి చూస్తే వాళ్ళు కూడా ఇటు 10-15 ఇస్తారు. వాళ్ళు ఇచ్చి మేము ఆధిక్యంలో ఉన్నామని చెప్పి చెప్తారు. కాబట్టి అంటే అల్టిమేట్గా వీటికన్నా కూడా మనం జాతీయ స్థాయిలో వచ్చే పోల్స్ ని మనం కొద్దిగా పరిశీలిస్తే అవి కొంత దగ్గరగా ఉండొచ్చండి. మీకు చెప్పినట్టు మీ నోటీస్ లో ఉన్న పోల్స్ ఏమంటారు జాతీయ స్థాయిలో మీకు వచ్చిన ఆ ఇన్పుట్స్ సార్? మీకు అదే ఇప్పుడు మీకు CNN న్యూస్ 18కి వచ్చేటప్పటికి వాళ్ళు 5 నుంచి 8 వైసీపీకి, 19 నుంచి 22 టీడీపీకి ఇచ్చారు, కూటమికి ఇచ్చారు. ఇది మన లోక్సభ స్థానానికి సంబంధించి. అలాగే మీకు రిపబ్లిక్ వాళ్ళు వచ్చేటప్పటికి రిపబ్లిక్ రాలేదు సార్. అది TV9 మన ప్రముఖ ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ఒక ఛానల్ వాళ్ళు కూడా ఎట్లా ఇచ్చారంటే వైసీపీకి 13, కూటమికి 9 ఇచ్చారు, బీజేపీకి 2, జేఎస్పీకి 1 ఇచ్చారు, అంటే జనసేన పార్టీకి. అంటే వాళ్ళ దాని ప్రకారం 12 కూటమికి, 13 వైసీపీకి ఇచ్చారు. ఇది కాస్త ఈ పోటా పోటీ ఉందని చెప్పడానికి బహుశా ఈ సంఖ్య ఒకటి మనకి ఉపయోగపడవచ్చు. ఏదైనప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్ లో అయితే ఈ కాంటెస్ట్ అనేది చాలా క్లీన్ గా జరిగిందండి. ఎవరికి కూడా
గాలి లేదు, ఏమీ లేదు. పోటీ చాలా తీవ్రంగా జరిగింది. ఏ పార్టీ అధికారులు వచ్చినప్పుడు కూడా కొద్ది అంటే 15-20 సీట్ల తేడాతోనే వాళ్ళు అధికారంలోకి రావచ్చు. ఇప్పటికీ కూడా ఈ ఫలితాలు చూస్తూ ఉంటుంటే కొంత ఎడ్జ్ అనేది అన్ని సంస్థల్ని మనం అగ్రిగేట్ చేసుకుంటే ఎడ్జ్ అనేది మాత్రం వైసీపీకే కాస్త కనిపిస్తుంది వర్మ గారు. ఓకే.